శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మాఘ శుక్రవారం. ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనేటటువంటి దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. అతనికి ఉన్నటువంటి కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ దానిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ కుటుంబం అంతా జీవిస్తూ ఉండేవారు. ఇక పిల్లల వయసు పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఇంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళుతూ ఉండేవారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా పోని వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామా అని అంటే రామయ్యకు ఎలాంటి వ్యాపారము రాదు. ఆ వచ్చేటటువంటి కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా ఆ కాపురాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు పాపం. ఇక సుశీల ప్రతినిత్యము క్రమం తప్పకుండా మహాలక్ష్మీదేవిని పూజిస్తూ తల్లి అష్టోత్తరాన్ని పఠిస్తూ ఉండేది. అలాగే రామయ్య కూడా తనకు వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వస్తాడు. అతను వారింట్లో ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా చెబుతాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా. ఇక ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు చెప్పు. నీవు అసలు ఆ శుభకార్యాలు ఏ విధంగా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. కనీసం ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. నీకొక విషయం చెబుతాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మీ దేవాలయం ఉంది. అక్కడ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలను అందుకుంటూ ఉంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా మా అందరి నమ్మకం. మీ దంపతులిద్దరూ ఒకసారి మా ఊరికి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అంటాడు. అది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పకుండా వస్తాము అని చెప్తారు. ఆ బంధువిక వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి వారి ఊరికి వెళ్ళిపోతాడు. ఆ మరునాడు ఉదయాన్నే లేవగానే ఆ దంపతులిద్దరూ చక్కగా స్నానమాచరించి పూజ గదిలో నుంచొని లక్ష్మీనారాయణులకు నమస్కరిస్తారు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. స్వామి, శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడువు, ఆపద్బాంధవుడు, నిన్ను ఎవరైతే నమ్ముతారో వారిని రక్షించేటటువంటి అమృతమూర్తివి. నమ్మకపోయినా కూడా నీవు సర్వదా కాపాడేటటువంటి గొప్ప దయాసాగరుడివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసేటువంటి భారం మాత్రం నీదే తండ్రి. ఓ హరి, మీకు ఇవే మా నమస్కారములు. ఓ మహాలక్ష్మి తల్లి జగన్మాత, నీవు కూడా దయతో కూడి ఉన్నటువంటి నీ చూపులతో మమ్మల్ని కరుణించు తల్లి. ఆశ్రయించినటువంటి వారిని ఎల్లవేళలా రక్షించేటటువంటి అమృతమూర్తివి నీవే కదా. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము ఓ జగన్మాత. నీకు ఇవే మా నమస్కారములు అంటూ ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలను ఒక పసుపు గుడ్డలో ముడుపులా కట్టి అమ్మవారి దగ్గర పెడతారు. సమస్త చరాచర విశ్వమంతా మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి కైలాసంలో రుద్రుని వద్ద పార్వతీదేవిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, అగ్నిదేవునికి స్వాహాదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజ్యలక్ష్మిగాను, ధనికుల ఇంట ధనలక్ష్మిగాను, గృహాలలో గృహలక్ష్మిగాను ఉంది ఆ తల్లే. విద్య, వినయం, తేజస్సు, శక్తి ఇలా అన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహంతోనే వనగూరుతాయి. ఆ జగన్మాత ఎంతో దయాసముద్రాలు. ఆమెను నమ్మి కొలిచేవారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ శుభాలతో ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఒక గొప్ప ఐశ్వర్యమే కదా. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది మహాలక్ష్మియే. కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ఆ ముడుపును తీసుకొని అష్టలక్ష్మీ దేవాలయం దర్శించడానికై బంధువుల ఊరికి బయలుదేరి వెళతారు. అలా ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీర్చుకొని అష్టలక్ష్మీ దేవాలయానికి చేరుకుంటారు. సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి నిలయమై ఉన్నందువలన ఆ ఆలయం ఎంతో అందంగా, సుందరంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడతారు. అఖిలలోక సౌందర్యవతి, సుమనోహరి, శ్రీమన్నారాయణుని యొక్క ప్రియసఖి అయినటువంటి
ఆ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువున్నటువంటి ఆ దేవాలయం ఎంతో దివ్యమైనటువంటి శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంటుంది. లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం వలన ఆ ఆలయం అంతా ఎంతో దేదీప్యమానంగా అలంకరింపబడి ఉంటుంది. ఆలయ స్తంభాలకు అద్భుతమైనటువంటి పుష్పాలు చక్కగా అలంకరించి ఉంటాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకొస్తాయి. ఎటు చూసినా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అందమైనటువంటి పుష్పాలన్నీ ఆ తల్లి స్వరూపాలే కాబట్టి అందుకే పువ్వులను ఎప్పుడూ కాలితో తొక్కరాదు, చేతితో నలపరాదు, పరిశుభ్రంగా లేనటువంటి ప్రదేశాలలో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్యమైనటువంటి పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోతారు. తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆలయ మండపంలో ఒక మహాపండితుడు మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించేటటువంటి ఆ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతిగాను బాసిల్లుతుంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొద ఉండదు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యము ఆ తల్లిని స్మరించినా కీర్తించినా సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఇక రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పినటువంటి విశేషాలన్నీ వింటూ అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వస్తారు. అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి ఆ తరువాత ధాన్యలక్ష్మి వద్దకు వస్తాడు. ధాన్యలక్ష్మిని కూడా ఎన్నో విధాలుగా స్తుతించి తరువాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శిస్తాడు. ఆ విధంగా ఎంతో దివ్యమైనటువంటి తేజస్సుతో, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతోనూ, రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిస్తారు. రామయ్య దంపతులు ఆ అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థిస్తారు. ఆలయం నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఓ జగన్మాత మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేనటువంటి ఐశ్వర్యాన్ని కనుక అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకుంటాడు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ తిరిగి వారి ఊరికి చేరుకుంటారు. మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. అలా కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరుగుతాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలను ప్రారంభిస్తాడు. అదంతా మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతాయి. ఎన్నో లాభాలు వస్తాయి. ఇక చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని చెప్పి ఆ ప్రజలందరూ చెప్పుకుంటుండేవారు. ఇంత సంపద రావడానికి కారణం ఆ తల్లి అనుగ్రహం. కాబట్టి ఆ సంపద రావడంతో తాను ఆ రోజున అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని చెప్పి మనసులో అనుకుంటాడు కదా! అలా ఆ తల్లికి మాట కూడా ఇస్తాడు. ఆ విధంగా అమ్మవారికి ఇచ్చినటువంటి మాటను మర్చిపోతాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోతాడు. తమకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలుగుతుంది. ఇక అంతే. ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలుతుంది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారుతుంది. తాను ఎంత నాణ్యమైనటువంటి సరుకును విక్రయించినా కొనేవారు లేక ఆ వ్యాపారంలో నష్టం రావడం మొదలవుతుంది. వ్యాపారాలు అలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట కూడా సరిగ్గా రాలేదు. అకాల వర్షాలు పడి అంతా నీటిలో కొట్టుకుపోతుంది. అటు వ్యాపారం సరిగా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడుతూ ఉంటాడు. అలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం వలన తనలో ఇన్ని రోజుల నుండి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిలుతుంది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చులే అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహిస్తుందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోతాడు. ఏ పని చేయలేకపోతాడు. ఏదో తెలియనటువంటి నీరసం రామయ్యను ఆవహిస్తుంది.
అలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలుగుతుంది. అక్కడతో రామయ్య అప్పుల పాలవుతాడు. తాను ఉన్నటువంటి ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా అష్టలక్ష్ములైనటువంటి ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల యొక్క ఆగ్రహానికి గురైనటువంటి వాడై రామయ్య అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పులవారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసింపసాగాడు. ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊరిలో తానెందుకు ఈ విధంగా కొరగ కొరగరానటువంటి ఒక బికారివాడిలాగా బతకవలసి వచ్చిందా అని చెప్పి తలుచుకొని మరీ చింతిస్తూ ఉంటాడు. అదంతా కేవలం తన పూర్వజన్మ కర్మఫలం అని చెప్పి మనసులో అనుకుంటాడు. అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోనందువలననే ఇదంతా జరిగిందని చెప్పి అతను తెలుసుకోలేకపోతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. అతను ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకాలనైనా సరే ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఆ ఊరందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువుని కలుద్దామని చెప్పి అతని దగ్గరకు వెళ్ళి వారి పరిస్థితిని విన్నవించుకుంటారు. వారి మాటలన్నీ సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కళ్ళు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కళ్ళు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అంటాడు. నాయనలారా, మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలనే మీకు ఈ గతి పట్టింది. ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తాను అని నీవు ఆనాడు మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనాన్ని సంపాదించిన తరువాత నీవు కాలక్రమేణా ఆ మాట గురించి మర్చిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వలననే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను పొందావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువగా దిగుబడిని ఇచ్చాయి. కాబట్టి నీవు మాత్రం ఆ విషయం తెలుసుకోలేక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురయ్యావు. ఆడినటువంటి మాట తప్పడం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అని చెబుతాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అనుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరానటువంటి అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చినటువంటి మాటను కూడా మర్చిపోయాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భరమైనటువంటి కష్టాల నుండి బయటపడేసేటటువంటి ఉపాయాన్ని చెప్పి మమ్మల్ని అనుగ్రహింపవలసింది అని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అంటాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా మీ చేతులతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం మీకు తప్పకుండా కలుగుతుంది అని ఆ సాధువు చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి రామయ్య దంపతులు అలాగే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోతారు. రామయ్య దంపతులిద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేస్తారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆ ఆలయ ప్రాంగణమంతా ఒక చీపుడు తీసుకొని శుభ్రంగా ఊడుస్తూ ఉండేవారు. ఆ తరువాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఆ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తరువాత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ తరువాత వారి ఊరికి వెళతారు. ఆ మర్నాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా కానీ వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్మును అతనికి ఇస్తాడు. ఇది ఆ తల్లి అనుగ్రహమే తప్ప మరొకటి కాదని చెప్పి ఆ దంపతులు అనుకుంటారు. ఆ విధంగా ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు సాక్షాత్తు కూడా ఆ బ్రహ్మను కన్నతల్లివేనమ్మా అంటూ ఆ తల్లిని మనసులోనే ఎన్నో విధాలుగా నమస్కారాలు చేసుకొని జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే మరలా చక్కగా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని కూడా ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలను గడిస్తాడు. వచ్చినటువంటి సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకుంటాడు. 2 ఎకరాల పొలం కూడా కొంటాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం కూడా లభిస్తుంది. అలా 2 సంవత్సరాలలో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా సంపాదిస్తాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తలచి పండితులను పిలిచి
అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తాన్ని నిశ్చయిస్తాడు. మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమవుతుంది. చుట్టుపక్కల ఊర్లో ఉన్నటువంటి అసలు ఇంత దివ్యమైనటువంటి ఆలయం ఎక్కడా లేదని చెప్పి అన్నంత పేరు కూడా కలుగుతుంది. ఇక రోజు ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు. మహాలక్ష్మిని నమ్మి కొలిచేవారికి ఎలాంటి కష్టాలు దరిచేరవు. అలాగే సర్వ సౌభాగ్యాలు కలిగేలా ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక కుటుంబం కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశం అనేటటువంటి ఒక దేశం ఉండేది. ఆ దేశంలో వెంకటాచారి అనేటటువంటి ఒక కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిగా పేరునుగాంచాడు. ఇక వెంకటాచారి అతని భార్య పేరు సుమతి. ఆమె కూడా ఎంతో దైవభక్తులు. ఆ దంపతులిద్దరూ చాలా చక్కగా ప్రతిరోజు ఆ భగవంతుని సేవించుకుంటూ ఉండేవారు. ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటుండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ కూడా కల్తీగా ఏ పని చేసింది లేదు. కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేస్తూ ఉండేవాడు. మిగిలినటువంటి అతనితో పాటు ఉండేటటువంటి కంసాలుడు కాస్త కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని పనిచేస్తూ ఉండేవారు. దానివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు. అలా ఏదో వచ్చినటువంటి సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉండేవారు ఆ కుటుంబం అంతా. అలా రోజులు గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయస్కు వస్తుంది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలు పెడతారు. కానీ ఎక్కడా ఏ సంబంధం కుదరలేదు. ఇక వెంకటాచారి పక్కింట్లో కృష్ణశర్మ అనేటటువంటి పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనేటటువంటి కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారింట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇస్తూ ఉండేది. అంతేకాకుండా రోజు 1 గంటైనా వారింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులు ఎంతో బెంగగా ఉండేవారు. అలా ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెబుతుంది. ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరునితో వివాహం నిశ్చయమవుతుంది. ఇక వివాహానికి కావలసినటువంటి సొమ్మును సేకరించి పెట్టుకోవడం అనేటటువంటి పనిలో పడతాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడుతూ ఉంటాడు. సుమతి ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి అనేక స్తోత్రాలతో పూజ చేస్తూ ఉండేది. అలా ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మహాలక్ష్మీదేవికి ఇలా చెప్పుకుంటూ ఉండేది, తల్లి, వివాహం కూడా దగ్గర పడబోతుంది. దయచేసి వివాహానికి కావలసినటువంటి సొమ్ము సమయానికి అంది వచ్చేలా అనుగ్రహించమ్మా అంటూ ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ ప్రతిరోజులాగా పూలు తీసుకొని ఉదయాన్నే పూజా సమయానికి రాలేదనమాట. రోజు తప్పకుండా వచ్చేటటువంటి పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అంటూ సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. పద్మప్రియ చెంగు చెంగున రానే వస్తుంది. రావడానికి ఆలస్యమైందని చెబుతూ పూలు తీసి సుమతి చేతిలో పెడుతుంది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగానూ ఎంతో తేజస్సుతో కనిపిస్తుంది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడుగుతుంది. లేదత్తయ్యా, రోజులాగానే తయారయ్యానే, స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో ఈవేళ పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని చెప్పింది అని పద్మప్రియ సుమతితో చెప్పి ఆ గాజులనిస్తుంది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తానత్తయ్యా అంటూ చెంగున బయటకు వెళ్ళిపోతుంది. సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచుతుంది. కాసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దాంలే అని అనుకుంటుంది. ఇక వంటింట్లోకి వెళ్ళి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే ఆ పాయసాన్ని తీసుకొని వచ్చి పూజ గదిలోకి వచ్చి కూర్చుంటుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనిపిస్తాయి. ఇదేమిటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? తానిక్కడ పెట్టింది 1 జతే కదా, లేదా నేనేమైనా పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలిచ్చిందా అంటూ మనసులోనే ఆలోచించుకుంటూ
పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెడుతుంది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలి అని చెప్పి వారింటికి వెళుతుంది. ఆమెను చూసినటువంటి రుక్మిణి, "ఏమిటి వదినా, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ ఏమైనా చేయించావా?" అని అడుగుతుంది. అది విన్నటువంటి సుమతి నోట మాట రాలేదు. "అదేమిటి వదినా, ఇందాక పద్మప్రియ మా ఇంటికి వచ్చింది కదా! వచ్చినప్పుడు ఇవిగో ఈ గాజులను తనే స్వయంగా నాకిచ్చింది" అని చెబుతుంది. "నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని కూడా చెప్పింది" అని చెబుతుంది. అప్పుడు రుక్మిణి, "అదేమిటి వదినా, పద్మప్రియ ఏమిటి మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం. మంచం కూడా దిగలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆ పిల్ల మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు నీకెలా తెచ్చిస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు" అని చెబుతుంది. అది విన్నటువంటి సుమతికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మరి ఇందాక వచ్చింది ఎవరు? నాకు ఈ గాజులను ఇచ్చింది ఎవరు? అని ఆలోచిస్తూ ఉండగా, ఆ వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మియేనని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. ఈ విషయమే రుక్మిణికి కూడా చెబుతుంది. ఇక వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోతారు. మరెంతగానో ఆనందపడతారు. జరిగినటువంటి విషయమంతా వారి భర్తలకు చెబుతారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతే లేదు. వచ్చింది సాక్షాత్తు ఆ మహాలక్ష్మియేనని చెప్పి తెలుసుకుంటారు. తమను అనుగ్రహించినటువంటి ఆ జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడతారు. ఇద్దరూ పూజ గదిలో నుంచొని ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అంటారు: "ఓ లోకజనని, దారిద్ర్య దుఃఖాన్ని, పాపాంధకారాలను పారద్రోలేటటువంటి అమృతమూర్తివి నీవే కదా తల్లి. దీనులైనటువంటి వారి బాధలను అన్నింటినీ నశింపచేసేటటువంటి నీ కరుణా కటాక్షములను మాపై ప్రసరింపుము తల్లి. నీకు ఇవే మా నమస్కారములు. అమ్మా, నీవు దయగలిగినటువంటి నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై ఎల్లవేళలా కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగత్తు యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. కాబట్టి నీకు ఇవే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుగ్రహించేటటువంటి లోకపావనివి నీవే. కాబట్టి తల్లి, నీకు ఏమిచ్చి మేము రుణం తీర్చుకోగలం? కేవలం మా నమస్కారములు మాత్రమే నీకు తెలియపరుస్తున్నాం" అంటూ పరిపరి విధాలుగా ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఈ విధంగా ఆ తల్లిని అనేక విధాలుగా స్తుతించి ఆ తల్లిని ప్రతినిత్యము కొలుస్తూ వారి పిల్లలిద్దరికీ అతి త్వరలోనే మంచి వరులతో వివాహాలు జరిపించి బ్రతికినంతకాలం ఆ తల్లిని మర్చిపోకుండా ప్రతిరోజు చక్కగా పూజించి ఆ తల్లి సేవలోనే గడిపి చివరికి ఆ కుటుంబం అంతా ముక్తిని పొందారు. ఆ తల్లి అనుగ్రహం చూపిస్తే మరి ఏ కుటుంబమైనా సరే ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా ఉండగలదు. మరి మనందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.